ఈరోజు అయితే మనం టైలరింగ్ క్లాస్లో డే 1 అండి. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగే నేను క్లాస్కి వెళ్ళేసి వస్తాను, ఈవినింగ్ నేను వీడియో అనేది చేసి మీకోసం పెడతానండి. నాలాగా చాలామందికి యూజ్ అవుతుందనే కోరుకుంటున్నాను. నా వీడియో వల్ల నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం క్లాస్కి వెళ్తున్నప్పుడు మ్యామ్ చెప్తారు అండ్ ఇవి మార్క్ చేసుకోవడానికి అండ్ 40 రూపీస్ అండి ఛార్జ్ చేశారు. బాక్స్ అండ్ పిన్, దారం అవన్నీ. ఇవి మంత్స్ బేబీకి మెజర్మెంట్స్ అండి. మీరు కూడా బుక్లో నీట్గా రాసుకోండి. మేడం కూడా ఒక బుక్లో నోట్ చేసుకున్నారు. సో మాకు కూడా అలా నోట్ చేసుకోమని చెప్పారు. సో మీరు కూడా నోట్ చేసుకోండి. అండ్ సిజర్ వచ్చేసి ఇది 10 ఇంచెస్ది, అదే తీసుకోండి. మీరు కూడా సిజర్ అందరు అవే తీసుకొని వచ్చారు. అండ్ టేప్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకా న్యూస్ పేపర్స్ కూడా క్లాస్కి మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. మనం ఇవన్నీ క్యారీ చేయాలి. స్కేల్ అండ్ పిన్స్ ఇవన్నీ కూడా. నాకు అంతా కలిపి ఒక 330 రూపీస్ అయిందండి ఫస్ట్ డే క్లాస్కి తీసుకొని వెళ్ళినవన్నీ. సో ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ లెగ్ కట్ చేసేసుకోవాలి. ఇది మంత్స్ బేబీకి మెజర్మెంట్స్ రాసుకోకపోతే తప్పకుండా రాసుకోండి. మెజర్మెంట్స్ చూస్తూ మీరు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను A to Z మా క్లాస్లో ఏం చెప్తారో అంతా కూడా నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. చాలామందికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ చాలామందికి యూజ్ అవ్వాలండి, అదే నేను కోరుకుంటున్నాను. సో ఇలా మిడిల్ లెగ్ కట్ చేసేసుకొని మనమైతే ఫస్ట్ వచ్చేసి మనము చెస్ట్ అండి. బుక్లో రాసాం కదా, చెస్ట్ లెంత్ ఇలా ఆర్డర్ వైజ్ ఉన్నాయి కదా, అవి నీట్గా రాసుకోండి. చెస్ట్ వచ్చేసి 20 ఇంచెస్ అండి, బుక్లో రాసాం కదా. ఇప్పుడు టేప్తో మనం మెజర్ చేయాలి 20 ఇంచెస్. ఈ న్యూస్ పేపర్ వచ్చేసి 20 ఇంచెస్ తర్వాత ఒక 1 ఇంచ్ అనుకుంటా ఎక్స్ట్రా ఉంది. సో మ్యామ్ ఉండేసి ఏం కట్ చేయకండి, అలానే ఫోల్డ్ చేయండి అని చెప్పారు. సో మేము కూడా అలానే ఫోల్డ్ చేసామండి. ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా టేప్తో పెట్టేసుకొని 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలండి పేపర్ని. సో మన సైడ్ వచ్చేసి క్లోజ్డ్ పార్ట్ ఉండాలి, ఓపెన్ పార్ట్ కాదండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా క్లోజ్ చేసేసుకోవాలి పేపర్ని. మన సైడ్ వచ్చేసి క్లోజ్డ్ ఉండాలి, అటు సైడ్ ఓపెన్ ఉండాలి పార్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ క్లాస్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయింది ఇదేనండి. ఇలా నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ చూసుకొని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మన దగ్గర క్లోజ్డ్ పార్ట్, అటు సైడ్ ఓపెన్ పార్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఓపెన్ పార్ట్ నుంచి మన సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. కొంతమంది క్లోజ్డ్ పార్ట్ నుంచి ఇట్లా క్లోజ్ చేసుకుంటారు. సో అలా క్లోజ్ చేసుకోకూడదు. క్లోజ్డ్ పార్ట్ నుంచి ఓపెన్ పార్ట్ ఉంది కదా, అది ఇటు సైడ్కి రావాలి. మన సైడ్కి ఓపెన్ ఉండాలి. ఇది బాగా చూసుకోండి ఫస్ట్ అయితే. సో నీట్గా అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు అదే చూపిస్తున్నాను వీడియోలో. క్లోజ్డ్ అండ్ ఓపెన్ 2 ఉండాలి మన సైడ్. నీట్గా అంతా అనేసుకున్న తర్వాత మనం టాప్ లెంత్ వచ్చేసి 12 అండి. ఆ బుక్ రాసుకొని పక్కన పెట్టుకొని చూసుకుంటూ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. మీరు కూడా అలానే చేసేసుకోండి. సో 12 అక్కడ లైన్ వేసేసుకొని రిమైనింగ్ది కట్ చేసేసుకోండి. తర్వాత షోల్డర్ లెంత్ అండి. మనకు షోల్డర్ లెంత్ బుక్లో 8 అని ఉంది కదండి. మనం ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు 4 ఫోల్డ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు 4 ఇంచెస్ తీసేసుకోవాలి మనము. నెక్ విడ్త్ వచ్చేసి 2 అండి. అండ్ షోల్డర్ వచ్చేసి 4 చూడండి. అండ్ ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ బుక్లో రాసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3, బ్యాక్ నెక్ వచ్చేసి 2 దగ్గర మార్క్ చేసుకోవాలండి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు కూడా మార్క్ చేసుకోండి. అక్కడ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పి నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ 2 దగ్గర మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలండి, అటు సైడ్ ఇటు సైడ్. అండ్ బ్యాక్ నెక్ ఉంది కదా, అక్కడ 2 అని పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ మార్క్ చేసేసుకొని. సో ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ అండి. ఆర్మ్ హోల్ వచ్చేసి మనం రాసుకుంది 4 కదండి. 4 దగ్గర మార్క్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ, 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఇక్కడ మనము కర్వ్ తీస్తాం కదా, కర్వ్. సో అక్కడ పోతుందంట. సో ఎప్పుడే కానీ ఆర్మ్ హోల్ 4 ఉంటే 3నే 1 ఇంచ్ తక్కువలోనే మనం మార్క్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ అటు సైడ్ 2 దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర మనం అనేది కర్వ్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ దగ్గర టేప్లో 1/2 ఇంచ్ పెట్టేసుకొని మార్క్ చేసుకున్నాం. చూడండి వీడియోలో కనిపిస్తుంది. 1/2 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని
నీట్గా కర్వ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది క్లోజ్డ్ పార్ట్లో ఉంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. సో మనం పేపర్ మన సైడ్ ఫోల్డ్ చేసాం కదా, అక్కడ మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది మనం మార్క్ చేసామండి వీడియోలో. మీరు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా అది బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే కటింగ్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది అది పోయిందని చెప్పి. సో మన సైడ్ వచ్చేసి ఓపెన్ ఉందండి. ఇప్పుడు మొత్తం 2 సైడ్స్ ఫోల్డ్ చేశాక క్లోజ్డ్ దగ్గర మనం ఆర్మ్ హోల్ అండి. సో మీకు కనిపించట్లేదని చెప్పి దగ్గర నుంచి పెట్టాను, అక్కడ రాసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. ఇక్కడ మనం ఫస్ట్ లైన్ తీసాం కదా బ్యాక్ నెక్, అక్కడ బ్యాక్ అని రాసుకోండి, అక్కడ ఫ్రంట్ అని రాసుకోండి. అండ్ కింద 12 ఇంచెస్ దగ్గర కూడా లైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్లో కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రాసుకున్నప్పుడు FB అని రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వదు కటింగ్ అప్పుడు, మొత్తం కట్ చేయకోకుండా. సో ఈరోజు క్లాస్లో ఒక అమ్మాయి బ్యాక్ నెక్ మొత్తం కట్ చేసింది, ఫ్రంట్ నెక్కి మొత్తం కట్ చేసింది. ఎప్పుడే కానీ బ్యాక్ నెక్కి మాత్రమే అంత కట్ చేయాలండి, ఫ్రంట్ నెక్కి 2 పేపర్స్ పట్టుకొని కట్ చేయాలి. సో అది వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ కింద 12 ఇంచెస్ తర్వాత 1 ఇంచ్ పైన పెట్టేసుకొని ఇక్కడ కర్వ్ అనేది అలా నీట్గా తీసుకోవాలండి. కర్వ్ 1 ఇంచ్ అండి కర్వ్, అది 12 ఇంచెస్ దగ్గర నుంచి మనం మెజర్ చేస్తే టేప్తో 1 ఇంచ్ ఉంటుంది కదా, అక్కడ మార్క్ చేసుకొని కర్వ్ అనేది తీసుకోవాలి. మీకు అదే కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేను రాస్తున్నానండి అక్కడ B అని చెప్పి. అండ్ ఇది బ్యాక్ నెక్, ఫస్ట్ ఇది 2 ఇంచెస్ వచ్చేసి బ్యాక్ నెక్, 3 ఇంచెస్ అని ఉంది కదా అది ఫ్రంట్ నెక్ అండి, కిందది ఫ్రంట్ నెక్. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది కూడా ఫ్రంటే అండి. అంటే కింద మనం ఇప్పుడు కర్వ్ తీసుకున్నాం కదా, అది కూడా F అనే రాసుకోండి. ఇప్పుడు మనము నీట్గా కట్ చేసుకోవాలండి, సిజర్ని బాగా పట్టుకొని ఓపెన్ చేసి నీట్గా కర్వ్ అనేది వస్తుందండి. నేను ఒక 6 టైమ్స్ పేపర్ కటింగ్ చేశాను క్లాస్లో కూడా, ఇది 7th టైం అండి. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. టుమారో క్లాస్ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. డైలీ మాకు ఏమేమి చెప్తారో క్లాస్లో అంతా కూడా అప్లోడ్ చేస్తానండి. మాకు ఇక్కడ చాలా ఛార్జ్ చేస్తున్నారు. సో కొంతమంది మనీ పే చేయని వాళ్ళు ఉంటారు కదా, చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ అనేటివి యూజ్ అవుతాయి. కొంతమంది ఇంట్లో నుంచి ఆన్లైన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి నేను ఆ ఇంటెన్షన్తోనే వీడియో అనేది తీస్తున్నానండి. చూసారా, ఇప్పుడు నేను బ్యాక్ నెక్కి మొత్తం కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి ఓన్లీ 2 పార్ట్సే పట్టుకోవాలండి. ఓపెన్ పార్ట్స్ ఉంటాయి కదా అక్కడ ఫోల్డ్ చేశాక, సో ఆ 2 మాత్రమే. ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ది అలానే ఉంది, ఫ్రంట్ అనేది కొంచెం కిందికి వచ్చింది చూడండి డీప్. సో అలా కట్ చేయాలి, మొత్తం మాత్రం కట్ చేయొద్దండి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ అండి ఇప్పుడు కట్ చేస్తున్నది, ఇది క్లోజ్డ్ పార్ట్ అట్ సైడ్ది. మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, ఇంకొకసారి చూసుకోండి. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి మొత్తం కట్ చేసుకున్నాము 2 ఇంచెస్, 3 ఇంచెస్ అనేది ఓన్లీ 2 పేపర్స్ పట్టుకొని కట్ చేసామండి. అండ్ ఇది కూడా నేను మా మేడం వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అన్నారు కదా, ఫ్రంట్ అన్న దగ్గర ఓన్లీ 2 పేపర్స్ పట్టుకొని పైకి అక్కడ మాత్రమే కట్ చేశారండి. బట్ నేను ఎలా ఉంటుంది ఏమని చెప్పి మొత్తం కట్ చేశాను బై మిస్టేక్గా. మీరు అలా చేయొద్దండి. ఇక్కడ కింద 12 ఇంచెస్ తర్వాత 1 ఇంచ్ కర్వ్ దగ్గర కూడా 2 పార్ట్స్ పట్టుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ మనము నెక్కి ఎలా తీసుకున్నామో అలా పట్టుకొని కట్ చేసుకోండి, అప్పుడు కర్వ్ ఇంకా బాగుంటుంది. సో నేను ఎలా ఉంటుంది ఏమని ట్రై చేద్దామని చెప్పి కట్ చేశాను, అంతేం లేదండి. ఇంకొకటి చూపిస్తాను. నేను 2 పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను మేడం దగ్గర కట్ చేసిన పేపర్ ఉంది, ఇది నేను కట్ చేసిన పేపర్ అండి. సో ఇది ట్రై చేద్దామని చేశాను. ఫ్రంట్ అని ఉంది కదా ఆ పార్ట్ మాత్రమే కట్ చేయండి మీరు మాత్రము. సో తర్వాత నీట్గా అలా ఫోల్డ్ చేసుకోవాలండి అటు సైడ్ ఇటు సైడ్. ఇది వచ్చేసి ఫ్రంట్, అది వచ్చే బ్యాక్ అండి. ఇలా ఫోల్డ్ చేస్తే చూడండి ఎంత చక్కగా ఉందో. సో మాకు టుమారో క్లాస్లో మాకు స్టిచ్చింగ్ అనేది నేర్పిస్తామన్నారండి. ఇది నీట్గా కటింగ్ ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి మేడం ముందర తర్వాత మాకు క్లాత్ ఇస్తారు. సో దాని మీద మమ్మల్ని ట్రై చేయమన్నారు. నేను టుమారో మా క్లాస్లో ఏమేమి చెప్పారు ఏంటని కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. మీరు కూడా నేర్చుకోండి నాతో పాటు, మీకు కూడా యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇలా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది కదండి, క్యూట్గా ఉంది. సో నెక్స్ట్ ఇలా వచ్చింది ఫ్రంట్. సో ఇంకొకటి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను కదా డౌన్, అది ఇలా ఉందండి. సో నాకైతే ఇదే నచ్చింది, ఇప్పుడు చూపించేదే. ఇలా క్లాస్లో ఇది కట్ చేశానండి.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ గైస్.